కేజీబీవి నాగనూరులో కళ్యాణి అనే ఇంగ్లీష్ టీచరు పిల్లల్ని బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గురి చేస్తుందని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. అదేవిధంగా 9th క్లాస్ స్టూడెంట్ని కూడా ఒక 3 hours కంటిన్యూగా నిలబెట్టి పాపను ఎటు వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ వాటర్ తాగడానికి కానీ కూడా పంపించకుండా ఆమె మీద ఒక కక్ష సాధింపు చర్యగా ఇబ్బంది పెట్టిందనేది రావడం జరిగింది. ఎందుకు అని అంటే ఈ టీచర్కి ఆల్రెడీ స్టూడెంట్ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళకు డ్రెస్సులు ఇప్పించడం కానీ ఇప్పడం కానీ అట్లాంటివన్నీ యాక్టివిటీస్ చేస్తుందని చెప్పేసి కూడా చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా మాకు కంప్లైంట్ చేయడం. అందులో భాగంగానే ఒక స్టూడెంట్ ఈ ఇష్యూలోనే ఆ స్టూడెంట్ మీద ఖర్చు పెట్టుకొని చేసిందని చెప్పేసి ఆ రోజు మాకు వెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఫైల్ పార్సల్ చేసి బేస్డ్ ఆన్ ది కంప్లైంట్ ఆఫ్ ద టీచర్స్ స్టూడెంట్స్ అండ్ ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా కంప్లైంట్ చేసి ఆ టీచర్ ఇదే విధంగా చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతుంది, స్కూల్ అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ఎస్ఓ గారు మిగతా టీచర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ కంప్లైంట్స్ వీ హావ్ ప్రాసెస్డ్ ద ఫైల్ టు ద ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇమీడియట్గా క్యాండిడేట్ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. వీ షుడ్ నాట్ టాలరేట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ ద స్కూల్స్ అని చెప్పేసి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఆమెకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆమె మీద ఎందుకు తీవ్రమైన చర్యలు ఎందుకు తీసుకోవద్దని చెప్పేసి ఆమెకు ఒక 3 days టైం ఇవ్వడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేయడానికి. ఆ ఎక్స్ప్లెనేషన్ 1-2 daysలో మాకు రీచ్ అవుతుంది. 1-2 daysలో మాకు ఎక్స్ప్లెనేషన్ రీచ్ కాదు మళ్ళీ ఇమీడియట్గా కలెక్టర్ ఫైల్ పెట్టేసి ఆమె మీద ఇమీడియట్గా సివియర్ యాక్షన్ తీసుకుంటారు. ఈ టీచర్ మునూరుగా ఉత్సవం ఎక్కడ అందుకే ఖచ్చితంగా ఈసారి వచ్చిన దాని మీద ఖచ్చితంగా అంటే సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ పాత ఎలిగేషన్స్ మళ్ళీ ప్రజెంట్ స్కూల్లో కూడా ఎట్లాంటి మార్పు లేదని చెప్పేసి మాకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనం డిఫరెంట్ స్టేట్మెంట్ తీసుకున్నాక ఇమీడియట్గా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇమీడియట్గా చాలా స్కూళ్ళలో మనం సస్పెండ్ చేస్తాం కదా, అదే రోజు ఎందుకు సస్పెండ్ చేయలేదు అనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు మీ గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లను మనం ఇమీడియట్గా సస్పెండ్ చేయవచ్చు. వీళ్ళంతా కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వీళ్ళని సస్పెండ్ చేయడానికి లేదు. సో ఆ క్లారిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేడం అదే రోజు ఎందుకు సస్పెండ్ చేయలేదంటే అమ్మాయి కాంట్రాక్ట్ టీచర్ కాబట్టి వీళ్ళకు సస్పెన్షన్ అనేది వీళ్ళ దాంట్లో ఉండదు, వీళ్ళ రూల్స్లో ఉండదు కాబట్టి మేము సస్పెండ్ చేయడం. ఈమెను చేస్తే వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా టర్మినేట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ రెండిట్లలో ఏదైనా ఒక పనిష్మెంట్ ఇస్తాం. అన్న మేమైతే చాలా సఫర్ అవుతున్నాం మేడం వల్ల. ప్రతిసారి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు, కానీ మేడం వల్ల మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము. మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది. ఫుడ్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఏ విషయంలో సరే. స్నాక్స్ బెల్ కొడుతుంది, అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొడుతుంది, స్నాక్స్ పెట్టి స్టడీ బెల్ కొడుతుంది. స్టడీ వరకు రాని వాళ్ళని ముక్కు చెంపలేపిస్తుంది. మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టార్చర్ అవ్వడానికి అయితే మేము రాలేదు. మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా, మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద వేసిపోతారు. కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టార్చర్ చేస్తే మేము ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్. మేమైతే చాలా సఫర్ అవుతున్నాము. స్నానాలు చేస్తుంటే స్నానాల కాడ ఫోటోలు తీస్తుంది. మేము ఒక 1 minute లేట్ అయ్యి వస్తే నేమ్స్ రాసి ఎవరికి పెడుతుందో ఫొటోస్ తెలియదు, కానీ ఎవరెవరికో ఫొటోస్ పెడుతుంది. వీళ్ళు ఇట్లా చేసిరు వాళ్ళు అట్లా చేసిరు అని. గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి. మేడం ఒక గల్లే కదా సార్, మేడం అర్థం చేసుకోవాలి కదా. ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు. ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది. ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయిని గొంతు పట్టి పైకి లేపిందంట. అట్లా చేస్తే మనకు కరెక్ట్ అయినా సార్. మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ ఉంటాయి కదా, టీచర్ స్టేజ్కి వచ్చింది. మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా. ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మల్ని సఫర్ చేస్తుంది. సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్లో మొత్తము ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది. అట్లా చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది, మమ్మల్ని సఫర్ చేస్తుంది. ఆంటీ కూడా డైరెక్ట్ చెప్పదు సార్. క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరి ముందలా తిడుతుంది. పేరెంట్స్ విషయంలోకి వెళ్తుంది. మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళు వచ్చి గీత మేడం వాళ్ళు వస్తే ఆ మేడంకి చెప్పిన మరి ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోని అని ఎట్లా అంటే అట్లా తిట్టించారు మమ్మల్ని. అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.